హాయ్ అరౌండ్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్లో 3 పోస్టులకు అయితే హైరింగ్ చేస్తున్నారు. పోస్ట్ నేమ్ చూసుకుంటే స్టాఫ్ నర్స్ 419 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఫార్మసిస్ట్ 24 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత థర్డ్ వన్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్కి 86 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 529 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో బ్యాక్ క్లాస్ రెగ్యులర్ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చును, అలాగే డిక్రీజ్ కూడా అవ్వచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ అని కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే జనరల్ నర్సింగ్ అని కంప్లీట్ చేసి ఉండాలి. శాలరీ 27,675 రూపీస్ వస్తుంది కాంట్రాక్ట్ బేసిక్ కింద. తర్వాత ఫార్మసిస్ట్కి వచ్చి డీఫార్మా, బీఫార్మా అని కంప్లీట్ చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఆల్రెడీ 23,393 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు కాంట్రాక్ట్ బేసిక్ కింద. తర్వాత మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే 1.5 ఇయర్ మల్టీ రిహాబిలిటేషన్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఆర్సీఐ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. శాలరీ చూసుకుంటే 23,494 రూపీస్ పే చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేసిక్ కింద. తర్వాత ఏజ్ చూసుకుంటే 1/1/2026కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్కి ఎవరికైనా 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉండి 42 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ని యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో 75 మార్క్స్ మీ క్వాలిఫికేషన్ మార్క్స్కి ఇస్తారు. రిమైనింగ్ 10 మార్క్స్ అనేది మీ క్వాలిఫికేషన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు 5 ఇయర్స్ బ్యాక్ పాస్ అయినట్లయితే సంవత్సరానికి 1 మార్క్గా 5 ఇయర్స్ వరకు 5 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 15 మార్క్స్కి కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే కోవిడ్-19లో మినిమం 6 మంత్స్ వర్క్ చేసిన వాళ్ళకి 5 మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసింటే 2.5 మార్క్, రూరల్ ఏరియా వర్క్ చేసింటే 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో వర్క్ చేసింటే 1 మార్కు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎవరైనా 6 మంత్స్ కన్నా తక్కువ సర్వీస్ చేసింటే వాళ్ళకి ఎటువంటి వెయిటేజ్ మార్క్స్ అనేది ప్రొవైడ్ చేయరు. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ 1,200 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 900 రూపీస్ పే చేయాలి. తర్వాత ఈ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 13th జూన్ నుంచి 30 జూన్ లోపల అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ, లాగిన్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా 11 AM నుంచి 4 PM లోపల. అది కూడా ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే, మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే. ఈ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఎలా ఫిల్అప్ చేయాలంటే మీ నేమ్ ఎంటర్ చేసుకోండి, తర్వాత మీ ఫాదర్ నేము, తర్వాత మీరు ఏ పోస్ట్ వర్క్ చేశారు, ఎక్కడ వర్క్ చేశారు, తర్వాత ఎప్పుడు వర్క్ చేశారు, తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేశారు, అర్బన్లోనా రూరల్లోనా ఎంటర్ చేసుకోండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మీరు ఎందుకు నిలిచిపోయారు రీజన్ మెన్షన్ చేసుకోండి. తర్వాత ఫినాన్షియల్ కన్కరెన్సీ ఎస్ ఉండాలి. అలిగేషన్స్ మీకు ఏమైనా ఉన్నట్లయితే మెన్షన్ చేసుకోండి, లేకపోతే నిల్లని మెన్షన్ చేసుకోండి. మీరు అర్బన్లో 6 మంత్స్ వర్క్ చేసింటే 6 మంత్స్, రూరల్లో చేసింటే ఎన్ని మంత్స్ వర్క్ చేస్తారో అలా మెన్షన్ చేసుకోండి. తర్వాత మీరు స్టాఫ్ నర్స్ వర్క్ చేస్తారా, ఆ విధంగా మీరు ఏ పోస్ట్ వర్క్ చేసింటారో ఆ పోస్ట్ని మెన్షన్ చేసుకోండి. తర్వాత మీరు ఏ ప్లేస్లో వర్క్ చేశారు, డేటు, ఇక్కడ మీ అథారిటీ స్టాంపు, సిగ్నేచర్ ఉండాలి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.